హలో ఫ్రెండ్స్. ఈరోజు కొత్త బుక్ స్టార్ట్ చేద్దాం. సేతు విజ్ఞానంది 'జీవితం ఒక వరం' అనేది. దీన్ని కూడా వివి రమణ గారు ట్రాన్స్లేట్ చేశారు తెలుగులోకి. సో దీనిలో యాక్చువల్లీ ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చి 'జీవితం ఒక వరం', సెకండ్ చాప్టర్ 'నమ్మక వ్యవస్థ', థర్డ్ చాప్టర్ 'జీవితంలో విజయం', ఫోర్త్ చాప్టర్ 'వర్తమానంలో జీవించటం', ఫిఫ్త్ చాప్టర్ 'మరణానంతర జీవితం'. సో దీనిలో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. జీవితం ఒక వరం. ఆత్మ చైతన్య పరిణామం చెందటానికి మహామూల చైతన్యం నుండి వెలువడిన ఒకానొక ఆత్మ శకలం భూమి మీద ప్రస్తుతం ఒక జీవాత్మక జన్మ తీసుకోవటం జరిగింది. జీవితం అనే మహాప్రయాణంలో కోటాను కోట్ల లోకాలు దాటి ప్రయాణిస్తూ ఈ వర్తమానంలో భూమి అనే పాఠశాలలో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటూ జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ ని పురోగమింప చేసుకుంటుంది. సో మనందరము కూడా ఒక ఆత్మలు అని చెప్పి మనకు ఐడియా ఉంది కదా. సో ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకు వస్తుంది అంటే ఆధ్యాత్మిక పాఠాలు, స్పిరిచువల్ నాలెడ్జ్ పెంచుకోవటం కోసం వస్తున్నది అని చెప్పి చెప్తున్నారు. భూమి మీద ఈ జీవితం ఒక గొప్ప వరం. మనిషి తన జీవితంలో అన్ని కోణాలలో అభివృద్ధి చెందటానికి, చైతన్య పరిణామం చెందటానికి, ప్రతి క్షణము ఆనందంతో ఆస్వాదిస్తూ జ్ఞాన విస్తరణను కావించుకోవటానికి సర్వశక్తి సామర్థ్యాలను తనలో ఇముడ్చుకొని జన్మ తీసుకోవటం జరిగింది. భూమి మీద సమస్త జీవజాతులు చైతన్య పరిణామంతో మమేకమై ఆధ్యాత్మిక పురోభివృద్ధి చెందటం కోసం దానికి అనుగుణంగా మానవ దేహం జెనెటిక్స్ నిర్మాణం తీసుకోవటం జరిగింది. భౌతిక పదార్థం అంటే ఫిజికల్ మ్యాటర్తో ముడిపడిన భౌతిక సంఘటనలు సర్వసమర్థవంతంగా ఎదుర్కొంటూ వాటిని జీవితానుభవాలుగా స్వీకరించడం ద్వారా మానసిక, జీవిత, ఆధ్యాత్మిక మరియు చైతన్య వికాసాన్ని విస్తరింపచేసుకుంటూ పరిణామం చెందటానికి అనుగుణమైన జెనెటిక్ నిర్మాణాన్ని మీ దేహంలో ఇముడ్చుకుని జన్మ తీసుకోవటం జరిగింది. సో ఈ సోల్ అనేది భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భౌతిక దేహాన్ని ఎందుకు తీసుకొని వచ్చింది? ఇలా మనం జస్ట్ స్పిరిచువల్ గాను, ఫిజికల్ బాడీ గాను, ఒక జెనెటిక్ విధంగాను మొత్తం అన్ని కూడా ఒక విధంగా అమర్చి ఈ సోల్ అనేది ఇక్కడ భూమి మీద జన్మ తీసుకోవటం అని చెప్పుకున్నారు అనమాట. లైఫ్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆల్ లైఫ్ సీక్స్ వాల్యూ ఫుల్ఫిల్మెంట్, నాట్ ఫిజికల్ సర్వైవల్. జీవశక్తి మహాన్వితమైనది. జీవాత్ములుగా జన్మ తీసుకుంటూ ఈ జీవశక్తి మహామూల చైతన్యం నుండి ఉద్భవిస్తున్నది. కేవలం భౌతిక ప్రపంచంలో మనుగడ కోసం మాత్రమే కాకుండా ఎంతో అర్థాన్ని, పరమార్థాన్ని పొందడం కోసం ఈ జీవశక్తి జీవాత్మలుగా జన్మ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ ఆత్మ భూమి మీద జన్మ తీసుకుంటుంది. ఊరికే ఇక్కడ ఏదో అంటే ఇక్కడ ఉన్న రోజులు సర్వైవల్ కోసం కాదు, ఎంతో జ్ఞానాన్ని పెంచుకోవటం కోసము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ భూమి మీద మీ జీవితానికి అర్థము, పరమార్థము అనేవి లేకపోతే ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. జీవాత్ములు ఇక్కడ జన్మ తీసుకోవటం జరగదు. నేను ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుతున్నాను లేదా ఈ జీవితానికి అర్థము, పరమార్థము ఉంది అనే ఫీలింగ్స్ లేకపోతే జీవితం ముందుకు పురోగమించదు. ఆ ఫీలింగ్స్ లేనప్పుడు మనిషి మరణాన్ని ఆహ్వానించి దేహం నుండి నిష్క్రమించటం జరుగుతుంది. జీవాత్మల ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి మరణం అనేది తప్పనిసరి. సో ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చిన ఆత్మ ఇంకా నేను విజయం పెంచుకుంటాను, లేకపోతే నేను పురోభివృద్ధి చెందుతాను ఆధ్యాత్మికంగా అని అనుకోవటం ఆపేస్తుందో అప్పుడు మరణం అనేది సంభవిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ మహామూల ప్రకృతిలో అన్ని జీవాత్మలు ఎంతో విశిష్టత. ఒక్క నిమిషం మళ్ళీ చదువుతానండి. ఈ భూమి మీద మీ జీవితానికి అర్థము, పరమార్థము అనేవి లేకపోతే ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. జీవాత్మలు ఇక్కడ జన్మ తీసుకోవటం జరగదు. నేను ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుతున్నాను లేదా ఈ జీవితానికి అర్థము, పరమార్థము ఉంది అనే ఫీలింగ్స్ లేకపోతే జీవితం ముందుకు పురోగమించదు. ఆ ఫీలింగ్స్ లేనప్పుడు మనిషి మరణాన్ని ఆహ్వానించి దేహం నుంచి నిష్క్రమించటం జరుగుతుంది.
జీవాత్మల ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి మరణం అనేది తప్పనిసరి. థ్యాంక్ యూ. సో మనం స్పిరిచువల్ గా ఎదుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఈ జీవితంలో ఆ ఒక అర్థమో పరమార్థమో ఒక లక్ష్యమో సంకల్పమో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉంటాము, లేకపోతే మరణం సంభవిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఈ మహామూల ప్రకృతిలో అన్ని జీవాత్మలు ఎంతో విశిష్టతను పరమార్థికతను కలిగి ఉంటున్నాయి. ప్రకృతి పట్ల అపారమైన నమ్మకంతో జీవించడం అలవాటు చేసుకోవటం అత్యంత ఆవశ్యకం. కీటక జాతి, వృక్ష జాతి, పక్షి జాతి ఇంకా అన్ని జీవజాతులు ఈ ప్రకృతి పైన అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంటూ జీవ చైతన్య పరిణామాన్ని పొందుతున్నాయి. సూర్యరశ్మి కోసమో లేదా వర్షం కోసమో ఏ జంతువు లేదా ఏ పక్షి లేదా ఏ కీటకము భిక్షాటన చేయటం లేదు. వాటికి కావలసిన అన్నింటినీ ఈ మహాప్రకృతి సమకూరుస్తుంది. జీవితాన్ని బహుముఖ కోణాలలో చైతన్య పరిణామం చెందించడానికి కావలసిన అన్ని వనరులు ఈ ప్రకృతి సమకూరుస్తుంది. ఏ జీవాత్మ కూడా భయాందోళన లేకుండా జీవిత ప్రవాహాన్ని కొనసాగించడానికి అవసరమయ్యే సమస్త సంపదలను, సమస్త సౌకర్యాలను, సమస్త వనరులను ఈ ప్రకృతి ప్రసాదిస్తూ ఉంటుంది. సో మనకి అయ్యో ఇలా చేయకపోతే మనకి ఇది కావాలా అంటే ఇబ్బంది పడతాము అనే ఒక రకమైన భయం మనకు అక్కర్లేదు. మనకి అవసరమైన ప్రతి ఇది ఈ ప్రకృతిలో ఉంది, ప్రకృతి సమకూరుస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నారు, పక్షులు కానీ, వృక్షాలు కానీ, చిన్న చిన్న కీటకాలు కానీ అన్ని కూడా దేనికి వాటికి కావాల్సిన ఆహారం కానీ అన్ని కూడా సూర్య రశ్మి కానీ, నీరు కానీ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఈ ప్రకృతే అమరుస్తుంది కదా, వాటికి హడావుడి ఏమీ లేదు కదా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఈ ప్రకృతిలో ఏ జీవాత్మ కూడా భయాందోళనకు గురి కాకుండా జీవ చైతన్య పరిణామాన్ని చెందించుకోగలుగుతున్నప్పుడు మనిషి దిగులు పడాల్సిన అవసరం ఏముంది? ప్రతిరోజు సంపూర్తి ఆనందంతో జీవితానుభవాలను పొందుతూ చైతన్య పరిణామం చెందడం కోసమే మీరు జన్మ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మిగతా జంతువులు, వృక్షాలు అన్ని కూడా అంత హ్యాపీగా ఉంటున్నప్పుడు మనిషి ఎందుకు బాధపడుతున్నారు అనే క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో అసలు మనిషి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఆనందంతో ప్రతిరోజు జీవించవచ్చు అని. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ అండ్ నాట్ ఎ కర్స్. యు ఆర్ ఎ యూనిక్ వర్తీ క్రియేచర్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్. జీవితం ఒక వరం. ఈ మహామూల ప్రకృతితో నిన్న ఈ ప్రపంచంలో మీరు ఎంతో విశిష్టమైన జీవాత్మగా ఎంచబడుతున్నారు. మీ చైతన్య పరిణామం సాటిలేనిది, అసమానమైనది. మీ చైతన్య పరిణామం అన్ని జీవజాతుల చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేస్తుంది. తద్వారా ఈ ప్రపంచం యొక్క సమిష్టి చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేస్తుంది. సో మనలో ఉన్న విజ్డమ్, మనలో ఉన్న ఎనర్జీస్ మన చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నిటినీ ప్రభావితం చేస్తాయి అని తెలుసు కదా. సో ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్న వాటిని మన వైబ్రేషన్స్ పెంచుతూ ఉంటే ఆటోమేటిక్ గా మన కమ్యూనిటీది, ఆ తర్వాత మన కంట్రీది అలా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఒక చీమ, ఒక రాయి, ఒక పక్షి, ఒక కొండ, ఒక నది, ఒక గ్రహం, ఒక గెలాక్సీ అన్నీ కూడా మహామూల చైతన్యం నుండి రూపాంతరం చెంది చైతన్య పరిణామం చెందుతున్న శకలాలే. మీరు ఎంచుకున్న దేహం, ఆత్మశక్తి కూడా ఆ మహామూల చైతన్యం నుండి వెలువడిన ఒకానొక శకలమే. ఆ మహామూల చైతన్యం యొక్క కోటాను కోట్ల శకలాలు వివిధ రూపాలలో, వివిధ లోకాలలో వంశాత్మలుగా విభజింపబడి ఆత్మ చైతన్య పరిణామం చెందుతూ వికాసం చెందుతున్నాయి. సో మనకి ప్రకృతిలో ప్రతిదీ కనపడిన ఒక దానికి జీవం ఉన్నా లేకపోయినా, అంటే రాళ్ళైనా, రప్పలైనా, కొండలైనా, చీమలైనా, చెట్లైనా ఏవైనా కూడా మనం మహామూల చైతన్యం నుంచి వచ్చిన శకలాలే. సో లాస్ట్ టైం ది మైండ్ బుక్ లో చదువుకున్నాం కదా, మహామూల చైతన్యం నుంచి పూర్ణాత్మలు, పూర్ణాత్మ నుంచి హంసాత్మలు, హంసాత్మ నుంచి శకలాలు వస్తాము అని చెప్పి అలాగే చెప్తున్నారు అనమాట. సో మనం కూడా మీద జన్మ తీసుకున్న మానవులందరూ కూడా ఒకనొక శకలాలే అని చెప్తున్నారు. మీరు ఎంచుకున్న ఈ దేహం మహామూల చైతన్యం యొక్క ఒక భాగం. మీ దేహం ఆత్మశక్తితో నింపబడి ఉంది. ఈ ఆత్మశక్తి నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తున్నారు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చి
ఈ మహాప్రకృతిలో ఏ జీవాత్మ కూడా కేవలం 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ పై మాత్రమే ఆధారపడి జీవితం జీవిత ప్రవాహాన్ని కొనసాగించటం లేదు. త్రిదిశాల ఇంటెలిజెన్స్ లేదా 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పవిత్రమైనది, అనంతమైన ఇంటెలిజెన్స్. మహాసముద్రంతో పోల్చినప్పుడు 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ అనేది నీటి బిందువు పరిణామంతో పోల్చవచ్చు. సో ఈ మహాప్రకృతిలో ఏ ఒక్కళ్ళు కూడా అంటే ఈ శకలాలు, ఆత్మ, అంశాత్మలు ఇలా అంటూ ఉన్నాం కదా. ఏ జీవాత్మ అయినా కూడా ఓన్లీ 3 డైమెన్షనల్ ప్లేన్ అంటే మన భూమికి సంబంధించిన ఇంటెలిజెన్స్ మాత్రమే పరిమితమై లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఈ 3 డైమెన్షనల్ ప్లేన్ లో ఉన్న ఇంటెలిజెన్స్ మనము ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ తో కంపేర్ చేస్తే ఒక జస్ట్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఓషన్ అని చెప్తున్నారు అనమాట. దుర్భర పరిస్థితులు, కష్టాలు, అనారోగ్యం, దుఃఖం అనేవి చైతన్య శక్తిని అపక్రమ దిశలో వినియోగించడం వల్ల మీ జీవితంలోని ప్రవేశిస్తున్నాయి. మీ సంకల్పాలు, లక్ష్యాలను నిర్మాణాత్మక రీతిలో ఏర్పరచుకోవటం వల్ల చైతన్య శక్తి సవ్యమైన దిశలో వినియోగించబడుతుంది. ఇల్నెస్ అండ్ సఫరింగ్ ఆర్ డ్యూ టు మిస్డైరెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. సో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే, హెల్త్ ఇష్యూ అయినా సరే, అది ఫైనాన్షియల్ ఇష్యూ అయినా, రిలేషన్షిప్ ఇష్యూ అయినా, ఏదైనా సరే మన కాన్షియస్నెస్ ని దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయకపోవటం వల్లనే వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. పరిమిత ఇంటెలిజెన్స్ పరిధిలో అంటే ఇన్ ద రేంజ్ ఆఫ్ లిమిటెడ్ ఇంటెలిజెన్స్, అహంకార పరిధిలోను మంచి చెడు కర్మలు అనేవి నిర్ణయించబడుతున్నాయి. ఈ ప్రకృతిలో సృష్టిలో మంచి చెడు అనేవి ఉండవు. సమస్తము సృష్టి అయినప్పుడు తప్పులు అనేవి ఉండవు. అన్నీ కూడా చైతన్య పరిణామ విస్తరణ కోసమే సృష్టించబడుతున్నాయి. సో మనము మన లాజికల్ మైండ్ తోనో లేకపోతే ఈగోతోనో లిమిటెడ్ ఇంటెలిజెన్స్ తోనో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తున్నాం, కానీ ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో తప్పు ఒప్పు అనేవి ఏమీ లేవు. ఏదైనా సరే మనం చేసే కర్మలు మన చైతన్య పరిణామ విస్తరణ కోసమే అని చెప్తున్నారు. మీ యొక్క జడ్జిమెంట్, అహంకారం పరిధిలో మాత్రమే మంచి కర్మలు చెడు కర్మలు అని బేరీజ్ వేసుకుంటున్నారు. వాస్తవానికి అన్ని కర్మలను మీ అంగీకారంతోనే మరింత చైతన్య పరిణామాన్ని పొందవచ్చుననే నమ్మకంతోనే వాటిని ఎంచుకోవటం జరుగుతుంది. సో మన జడ్జిమెంట్స్ తోనూ ఈగోసో ఇవన్నీ జరుగుతున్నాయి. గుడ్ ఆర్ బ్యాడ్ అనే జడ్జిమెంట్ చెప్తున్నారు అనమాట. ఈ వర్తమానం నుండి మీ జీవిత ప్రవాహం ముందుకు పురోగమిస్తుంది. ఈ వర్తమానం అనేది కేంద్ర బిందువు అంటే సెంటర్ పాయింట్. వృత్తం యొక్క కేంద్ర బిందువు అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆధారంగా సర్కంఫరెన్స్ ఎంత మేరకైతే విస్తరింప చేయవచ్చు, అదే మాదిరిగా వర్తమానం అనే కేంద్ర బిందువు ఆధారంగా ఎంత మేరకైనా మీ జీవితానుభవాల పరిధిని, తద్వారా చైతన్య పరిణామ విస్తరణ పరిధిని పెంచుకోవచ్చు. సో కరెంట్ మూమెంట్ ఏ క్షణంలో అయితే ఉన్నామో దాన్ని సెంటర్ గా చేసుకుని ఒక సర్కిల్ లాగా మన లైఫ్ ని పెట్టుకుంటూ ఉంటే, మన ఎక్స్పీరియన్సెస్ ని పెట్టుకుంటూ ఉంటే, ఆ విధంగా మన సర్కంఫరెన్స్ పెరిగినట్లుగా మన ఎక్స్పీరియన్సెస్ కూడా పెరుగుతాయి. జీవితానుభవాల్ని దాని ద్వారా చైతన్య పరిణామాన్ని పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. వృత్త పరిధి లేదా గోళం ఉపరితల పరిధి వాటి కేంద్ర బిందువు ఆధారంగా ఎంత మేరకైతే ఏ విధంగా విస్తరింప చేయవచ్చో, అదే మాదిరిగా జీవితాన్ని బహుముఖ కోణాలలో పరిమితంగా విస్తరింప చేసుకునేందుకు గల అపారమైన శక్తి సామర్థ్యాలు ప్రతి మనిషిలోనూ ఉమ్మడి ఉన్నాయి. సో మన సర్కిల్లో ఆ సర్కంఫరెన్స్ ని ఎంత పెద్దగా పెంచుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు అనమాట. అది మన ఫ్యూచర్ ని బట్టో లేకపోతే పాస్ట్ ని బట్టే కాదు, మన కరెంట్ ప్రెసెంట్ మూమెంట్ ని బట్టి, మన వర్తమానాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ విశ్వ సృష్టిని నడిపించేది వాటి అంతర్ప్రపంచంలోని మూల చైతన్యమే. సో ఈ మనకి కావాల్సిన జీవాత్మలకు కావాల్సిన ప్రతిదీ నడిపించేది ఈ మహామూల చైతన్యం అని చెప్తున్నారు. భూమి మీద జీవిత ప్రవాహం కొనసాగే ప్రక్రియలో భౌతిక ప్రపంచానికి అంటే ఫిజికల్ వరల్డ్ మరియు అంతర్ప్రపంచానికి అనుసంధానకర్తగా మానవ ఇంటెలిజెన్స్ మరి అహం వ్యవహరించడం జరుగుతుంది. సో మన ఇన్నర్ వరల్డ్ కి ఫిజికల్ వరల్డ్ కి మధ్యలో
కనెక్షన్ ఏంటి అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఈగో. సో దాన్ని మనం ఏ ఎలా కావాలంటే అలా కనెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. భౌతిక పదార్థం మరి శక్తి అంటే ఫిజికల్ మ్యాటర్ మరియు ఎనర్జీ మధ్య గల సంబంధాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయడం ద్వారా చైతన్య పరిణామం చెందటం కోసం ఇక్కడ జీవాత్మలు జన్మలు తీసుకోవటం జరుగుతుంది. మానవ జాతితో సహా అన్ని జీవాత్మలు ఈ భూమి మీద జీవితం ఒక గొప్ప వరం. మానవ జాతితో సహా అన్ని జీవాత్మలకు ఈ భూమి మీద జీవితం ఒక గొప్ప వరం. సో ఇక్కడికి ఎందుకు వస్తున్నాము మనం ఈ భూమి మీదకి అంటే మన ఫిజికల్ మ్యాటర్ కి మరియు ఎనర్జీకి సంబంధాన్ని మనం కంప్లీట్ గా అర్థం చేసుకోవటం కోసము, చైతన్యం అర్థం చేసుకొని మన యొక్క విజ్డమ్ ను పెంచుకోవటం కోసం ఇక్కడికి భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి వస్తుంది. సో ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఆ జీవితం అనేది చాలా గొప్ప వరం అని చెప్తున్నారు. ఇతర జీవాత్మల చైతన్య పరిణామం మానవ జాతి యొక్క చైతన్య పరిణామాన్ని మరింత ముందుకు నడిపించేందుకు దోహదపడుతుంది. జీవాత్మల చైతన్య పరిణామాన్ని ఆటంకపరచడానికి, జీవాత్మల పట్ల హింసకు పాల్పడడానికి ఏ మనిషికి హక్కు లేదు. సో మిగిలిన జీవులు మానవుల యొక్క విజ్డమ్ ను పెంచడానికి హెల్ప్ చేస్తుంది చెప్తున్నారు. సో అలానే మానవుడు అనేవారు వేరే జీవాత్మను ఇబ్బంది పెట్టకూడదు అని. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి కొంచెం పెద్దగా ఉంది. You cannot improve the quality of your own lives by destroying the quality of any other kinds of life. ఇతర జీవాత్మల జీవిత ప్రవాహాన్ని ఆటంకపరచటం లేదా వాటి జీవిత విలువలను నాశనం చేయకోవటం లేదా హీనపరచటం ద్వారా మీ జీవిత విలువలను అభివృద్ధి చేయలేరు. ప్రతి జీవాత్మను పరమ పవిత్రమైన బ్రహ్మ పదార్థంగా ఎంచగలిగినప్పుడే మీలోని బ్రహ్మ పదార్థాన్ని గుర్తించగలుగుతారు. జీవాత్మలను చైతన్య పరిణామం చెందుతున్న పరమ పవిత్రమైన బ్రహ్మ పదార్థంగా సకలాలుగా గౌరవించినప్పుడే జీవితంలో యథార్థమైన ఆనందాన్ని పొందగలుగుతారు. అంటే హింసను సంపూర్తిగా త్యజించాలి. కేవలం సక్సెస్ ఫిలాసఫీతో మనిషి ఎదుగుతున్నాడు అనుకోవటం వట్టి భ్రమ. జీవాత్మల ఆత్మశక్తి పట్ల పవిత్రమైన భావం పొరబడినప్పుడు సక్సెస్ ఫిలాసఫీ మిమ్మల్ని కొయ్య గుర్రలా మాదిరిగా చేస్తుంది. అందులో జీవం ఉండదు, ఆనందము ఉండదు, సంతృప్తి ఉండదు. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ఈ జీవాత్మలు ఒకరికో ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకుని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏదో నేర్చుకుంటున్నాము అని అనుకుంటున్నప్పుడు అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అనమాట. సో మనం మామూలుగా ఏంటి ఒక ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే ఒక పొజిషన్ లో కానీ ఉండి అది సక్సెస్ఫుల్ లైఫ్ అని అనుకుంటూ ఉంటాం కదా. అలా సక్సెస్ఫుల్ లైఫ్ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి కనుక అక్కడికి వస్తే కనుక అది మనిషి ఎదుగుదల అనుకోవటం ఒక భ్రమ అని చెప్తున్నారు అనమాట. సో ఆ సక్సెస్ఫుల్ ఫిలాసఫీలో అప్పుడు అలా ఎదుగుదల వచ్చినప్పుడు దానిలో ఎటువంటి జీవము ఉండదు, ఆనందము ఉండదు, సంతృప్తి ఉండదు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రాపంచిక జీవితం అంటే మెటీరియల్ లైఫ్ మరి ఆధ్యాత్మిక జీవితం స్పిరిచువల్ లైఫ్ వేరు వేరు కావు, రెండు ఒకటే. జీవాత్మల పట్ల పవిత్ర భావన లేనంత కాలము, సకల ప్రాణి కోటి పట్ల అనురక్తి లేనంత కాలము, జీవ చైతన్య శక్తిని గుర్తించినంత కాలము మనిషి సాధించే ప్రాపంచిక విజయాలన్నీ ఒట్టి కాగితపు పడవలే. మానవ జాతి తక్షణమే హింసను వీడనాడాలి. జీవజాతుల పట్ల హింసను తక్షణమే వదిలిపెట్టాలి. సో స్పిరిచువల్ లైఫ్ ఒకటి, మెటీరియల్ లైఫ్ ఒకటి కాదు, ఇవి రెండు ఒకటే అని వేరు కావు, రెండు కలిపి ఒకటే అని చెప్తున్నారు. సో ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రాపంచిక జీవితంలోనూ మనం అన్ని ప్రాణుల పట్ల ఒకే రకమైన ప్రేమ అనురాగం కలిగి ఉండాలి, వేరే జంతు జాతులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తున్నారు. హింస చెడో హంస పకడో, హింసను వదిలిపెట్టి హంసను పట్టుకోండి అని మనము పత్రిజీ గారి కొటేషన్ దగ్గర అది ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చి జీవాత్మలు వాటి చైతన్య స్థాయిలో కర్మలను ఎంచుకుంటాయి. కర్మల ఆచరణ మరియు వాటి పర్యవసానాల ఆధారంగా చైతన్య పరిణామం అనేది పురోభివృద్ధి చెందుతుంది. సో మన కాన్షియస్నెస్ ఎలా పెరుగుతుంది అంటే మనం కర్మలను ఆచరణలో పెడుతున్నప్పుడు వాటి వల్ల వచ్చే రిజల్ట్స్ ను మనం యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మన పెరుగుతుంది అని కాన్షియస్నెస్ అని చెప్తున్నారు.
ఒక జీవాత్మకు గల నిర్దిష్ట చైతన్య శక్తి స్థాయిలో మంచి కర్మలు లేదా చెడు కర్మలు అనేవి ఉండవు. ఆ స్థాయిలో ఎంచుకున్న కర్మలు, వాటి పర్యవసానాలు ఆ జీవాత్మ పట్ల కరెక్ట్ గానే ఉంటాయి. సో, ఏ జీవాత్మకైనా వాళ్ళు చేస్తున్నది కరెక్టే అని, అది తప్పు, ఒప్పు అని మనం జడ్జ్ చేయటం కాదు. చేస్తున్నాం మన లాజికల్ మైండ్‌తోన. కానీ అది ఆ జీవాత్మ కరెక్టే అని చెప్తున్నారు. ఒక నిర్దిష్ట చైతన్య శక్తి స్థాయిలో ఆచరింపబడే కర్మలు మరింత ఉన్నత చైతన్య శక్తి స్థాయిల నుండి బేరీజు వేసినప్పుడు ఆ కర్మలన్నీ చెడుగా అనిపిస్తాయి. అందుకే ఫలానా కర్మలు చెడ్డవి లేదా ఫలానా కర్మలు మంచివి అని జడ్జిమెంట్ ఇవ్వడం సరైన విధానం కాదు. ఈ సృష్టిలో మంచి కర్మలు మరి చెడు కర్మలు అంటే ఏవి ఉండవు. జీవాత్మలు ఎంచుకునే కర్మలన్నీ జీవితానుభవాలు పొందటానికేనని మీరు తెలుసుకోవాలి. జీవితానుభవాల ద్వారా భావ సంపద, జ్ఞాన సంపద విస్తరిస్తాయి. చైతన్య పరిణామం పరంగా ముందడుగు వేయటం జరుగుతుంది. సో, మన జీవితానుభవాలు అన్నీ కూడా ఎందుకు తీసుకొస్తున్నాము? జ్ఞాన విస్తరణ కోసమే. జ్ఞాన విస్తరణ పెరుగుతూ ఉంటే మన చైతన్య పరిణామం కాన్షియస్‌నెస్ యొక్క విజన్ పెరుగుతూ ఉంటుంది అని. ఇన్ నాన్ డ్యుయాలిటీ, ఇన్ నో వన్ ఇన్స్టెంట్ In no one in no one instant, any such things as a problem, conflict, suffering occur. Although in reality there is neither good nor bad. It is obvious that all actions have conscious consequences. అంతా తానే అయినప్పుడు సమస్య, బాధ, దుఃఖం, సంఘర్షణ అనేవి ఉండవు. మంచి కర్మలు, చెడు కర్మలు అని వేరువేరుగా ఉండవు. జీవాత్మలు ఆచరించే కర్మలు, వాటి పర్యవసానాలకు అనుగుణంగా జీవితంలో పాఠాలు అంటే లెసన్స్ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ అపారంగా ఉన్న జీవాత్మలు ఎంచుకుని ఆచరించే కర్మలు, వాటి పర్యవసానాలు ఎంతో నిర్మాణాత్మకంగా ఉంటాయని ఇదివరకే చెప్పడం జరిగింది. అందుకే జ్ఞాన విస్తరణ అత్యంత ఆవశ్యకం. ఒక మనిషికి చైతన్య స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అతడు ఎంచుకునే కర్మలు నిర్మాణాత్మకంగా ఉండవు. ఆ కర్మల పర్యవసానాలు వినాశకర రీతిలో ఉంటాయి. అలాంటి వ్యక్తి తనను తాను హింసించుకోవడమే కాకుండా ఇతర జీవాత్మల పట్ల కూడా హింసాత్మక ధోరణి కలిగి ఉంటాడు. జ్ఞాన సంపదను మరి చైతన్య శక్తిని విస్తరింప చేసుకోవటం ద్వారా మీరు ఎంచుకునే కర్మల్లో క్వాలిటీ మరి వాటి పర్యవసానాలు నిర్మాణాత్మకంగానే ఉంటాయి. మనిషి యొక్క జ్ఞాన విస్తరణకు మరి చైతన్య శక్తి విస్తరణకు అవధులు అంటే లిమిటేషన్స్ లేనే లేవు. నేను అభివృద్ధి చెందాలి, నాకు అపారమైన జ్ఞాన సంపద కావాలి, ఈ విశ్వం ఎల్లవేళలా నన్ను ప్రేమిస్తూనే ఉంది, ఈ జీవితంలో ఆనందాన్ని, అపరిమితమైన సంపదను పొందగలను అనే దృక్పథంతో మీరు ఉండగలిగినప్పుడు చాలా అప్రయత్నపూర్వకంగా మీ అంతర్ ప్రపంచం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సో, మనకి ఈ కాన్షియస్‌నెస్‌ని పెంచుకోవడం కోసం అసలు ఎటువంటి లిమిటేషన్స్ లేవు అని చెప్తున్నారనమాట. సో, మనలో ఎప్పుడు ఒక రకమైన మన మీద నమ్మకం ఉండాలి. మనం ఆ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నాము. ఎప్పుడు కావాల్సినంత విజయం వస్తూ ఉంది. ఈ యూనివర్స్ ఎప్పుడు నన్ను ప్రేమిస్తుంది అని ఎప్పుడు మనకి ఆనందంగాను ఉన్నాము అనే ఒక రకమైన నమ్మకం మనకెప్పుడు ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ వరల్డ్ మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. మీరు కలిగి ఉంటున్న బాహ్య ఇంటెలిజెన్స్ మరి అహం లేదా అహంకారాన్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చునేమో కానీ మీ అంతర్ ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ ఎల్లవేళలా సరైన మార్గంలోనే నడిపిస్తుంది. సో, మనము ఏదైనా తప్పు చేస్తున్నామనో లేకపోతే మనం తీసుకున్న డెసిషన్ రాంగ్ అయితే అది నార్మల్‌గా మన ఫిజికల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి కానీ మన ఇగోతో కానీ మనం తీసుకున్న డెసిషన్ అయ్యి ఉంటుందేమో. కానీ మన ఇన్నర్‌కి మాత్రం మనకెప్పుడు కరెక్ట్ డైరెక్షనే చూపిస్తుంది. ప్రాపర్ గైడెన్స్ ఇస్తుంది అని చెప్తున్నారు. అపరిమితమైన ఆత్మశక్తిని మీరు సంపూర్ణంగా విశ్వసించి తీరాలి. మానవ ఇంటెలిజెన్స్‌కు పరిమితులు ఉంటున్నట్లు భ్రమ కలగవచ్చు కానీ అంతర్శక్తికి పరిమితులు అనేవి లేవు. ద ఇన్నర్ సెల్ఫ్ హ్యాస్ నో లిమిటేషన్స్. యూ ఆర్ అన్ అన్‌లిమిటెడ్ బీయింగ్. యూ ఆర్ గాడ్. సీక్రెట్స్ ఆర్ నో లాంగర్ పాసిబుల్ ఇన్ ద లైఫ్. జీవితంలో రహస్యాలంటూ ఏమీ ఉండవు. నీవే దేవుడివి, నీవే పరిమితుడివి.
సో మనకి ఎటువంటి లిమిటేషన్స్ లేవు ఈ లైఫ్ లో అని చెప్పి చెప్తున్నారు అనమాట. అదంతా మన లాజికల్ మైండ్ లోను, ఇంటెలిజెన్స్ లోను, ఈగోలోనే ఉంది అంటున్నారు. లోవర్ కాన్షియస్నెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ కాజెస్ నెగటివ్, యాంటీ లైఫ్, ఫాల్స్ అండ్ డిస్ట్రక్టివ్ యాక్షన్స్. మానవ జాతికి తక్కువ స్థాయిలో చైతన్య శక్తి ఉంటున్నప్పుడు నిరాశాకర ధోరణితో కూడిన కర్మలు, జీవశక్తికి, చైతన్యానికి వ్యతిరేకమైన కర్మలు, అపక్రమ కర్మలు మరియు వినాశకర కర్మల వైపు ఆకర్షించబడటం జరుగుతుంది. సో మనం ఎటువంటి రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాము అంటే ఇప్పుడు మనలో ఉన్న కాన్షియస్ ఎనర్జీస్ తక్కువ ఉన్నాయి అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. మానవ జాతికి చైతన్య శక్తి స్థాయి అధికంగా గల ప్రాంతము, దేశము, ప్రపంచంలో అక్కడి ప్రజలతో ఎంతో మానసిక పరిణితి, ఆధ్యాత్మికత, ఆరోగ్యం మరియు ఆనందం ఉంటాయి. అక్కడి సమాజం పరిణితి చెందిందిగా ఉంటుంది. ఒక ప్రాంతం దేశంలోనికి ప్రజలకు ఆధ్యాత్మిక సంపద మరియు చైతన్య శక్తి అధికంగా ఉంటున్నప్పుడు వారి జీవన శైలి కూడా ఎంతో విశాల దృక్పథాన్ని కలిగి ఉంటుంది. సో మన మానవ జాతిలో ఎక్కడైతే కనుక కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుందో ఆ దేశము లేదా ఆ ప్రాంతము, ఆ ప్రపంచము ఆటోమేటిక్ గా హెల్త్ వైజ్ లో కానీ, హ్యాపీనెస్ లో కానీ, స్పిరిచువల్ గా కానీ ఇంకా అధికంగా ఉంటాయి. వాళ్ళ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళ మైండ్ సెట్ లో కూడా ఓపెన్ మైండ్ సెట్ ఉంటుంది అని. సో వాళ్ళ జీవన శైలి ఎంతో విశాల దృక్పథాన్ని కలిగి ఉంటుంది అని. మనిషికి విశాల దృక్పథం అనేది ఆధ్యాత్మిక శక్తితో మాత్రమే అలవడుతుంది. ఆధ్యాత్మిక సంపద కల దేశంలోని మరియు ప్రపంచంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అక్కడి ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఎవరికైతే ఓపెన్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ఈ సృష్టిలోని సమస్త జీవాత్మలు శుభప్రదమైనవి. ఈ సృష్టి మొత్తము పవిత్రమైనది, విశిష్టమైనది. ఈ సృష్టిలో అసంభవమైనది అంటూ ఏదీ ఉండనే ఉండదు. తర్కం ద్వారా, విశ్లేషణ ద్వారా ఈ సృష్టిలో లోపాలను వెతకటం అనేది మీ మూర్ఖత్వం వల్ల జరుగుతుంది. సో ఇక్కడ ఏదైనా ఈ నేచర్ లో బాగాలేదు అని ఏదైనా అనుకున్నాము అంటే అందులో మనలో ఉన్న జడ్జిమెంట్ వల్లనే అది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. జడ్జ్ ఏ నాట్, ఏ తీర్పు ఇవ్వవద్దు. ఈ సృష్టి సమస్తము అద్భుతమైనదే అయినప్పుడు లోపాలను ఎలా వెతకగలరు? మీకు కనిపించే లోపాలన్నీ మీ మనసుని ప్రతిబింబిస్తున్నాయి. కారణాలకు సాకుగా చూపి జీవాత్మను చంపటం నేరం. మీపై దాడి చేసిన జీవాత్మను చంపటం కూడా నేరమే. మీ ఆత్మరక్షణ కోసం జీవాత్మను చంపటము నేరమే. ఆత్మహత్య నేరమే. ఈ కర్మలన్నీ మీ అంతర్ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. చైతన్య పరిణామాన్ని మందగమనంలో ఉండేటట్లుగా చేస్తాయి. సో మనం ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు అని చెప్తున్నాం. మనం ఎవరినైనా జడ్జ్ చేశాము అంటే ఆ లోపం మనలోనే ఉంది. సో మన పక్కన వాళ్ళల్లో ఏదైనా ఒక లోపం కనిపిస్తోంది అంటే ఆ లోపం మనలో ఉంది కాబట్టి పక్కన వాళ్ళల్లో కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అలానే వేరే జీవాన్ని చంపే అర్హత మనకి లేదు. మన జీవితాన్ని మనం సూసైడ్ చేసుకునే అర్హత కూడా మనకి లేదు. ఒకవేళ అలా మనకి ఆ థాట్స్ వచ్చినాయి అంటే మన చైతన్య పరిణామం చాలా తక్కువ స్టేజ్ లో ఉంది అని చెప్పి చెప్తున్నారు. మన ఎనర్జీస్, మన వైబ్రేషన్స్ చాలా తక్కువ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక వ్యక్తి తనపై దాడి జరిగినప్పుడు లేదా తన కుటుంబ సభ్యులను ఇతరులచే హతం అయినప్పుడు ప్రతీకార చర్యగా ఇతరులను చంపటం లేదా ఆత్మరక్షణ కోసం ఇతర జీవాత్మను చంపటం అనేది హింస కింద లేదా హింస కింద లెక్క. అది భ్రష్టత్వమే అవుతుంది. మానవ ఇంటెలిజెన్స్ తో తర్కం, విశ్లేషణ ద్వారా తను ఒక జీవాత్మను చంపటం సరి అయినదేనని భావిస్తూ మభ్యపెట్టవచ్చు. కానీ అది హింసే. భౌతిక సంఘటనలను సృష్టించే శక్తిని మీరు కలిగి ఉంటున్నప్పుడు ప్రతీకారం లేదా ఆత్మరక్షణ అనే మాటలు అర్ధరహితం. జీవితంలో మీ ఇష్టానుసారంగా భౌతికానుభవాలను సృష్టించుకోవచ్చు. సో చాలా సార్లు ఆత్మరక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసము ఇలా చేసాము, ఆ జంతువును, మనిషిని చంపడం చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు.
అది కూడా మన ఊరికే మన లాజికల్ మైండ్‌కి మనం సాటిస్ఫై చేసుకోవడానికి చెప్తున్న ఆన్సరే కానీ, అది కూడా హింసే అని చెప్పి చెప్తున్నారు. టు కిల్ అన్ యానిమల్ ఆర్ ఏ మ్యాన్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ ఈజ్ ఏ వయలేషన్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఒక జంతువుని లేదా మనిషిని చంపటం భ్రష్టతత్వమే. అది మీ ఆధ్యాత్మిక చైతన్య ప్రగతికి ఆటంకపరుస్తుంది. జీవితం మహిమాన్వితమైనది. ఈ జీవితం అనేది మహిమాన్వితమైనది, పరమ పవిత్రమైనది, పరమాద్భుతమైనది. జీవితంలో ప్రతి క్షణాన్ని నిత్యోత్సాహం మరియు నిత్యానందంతో నింపాలి. మీ ఇంటెలెక్ట్‌కు అర్థం కాకపోయినా సరే, జీవితం ఒక అంతు చిక్కని చిక్కుముడుల ప్రయాణం అని అనిపించినా సరే, మానవ చైతన్య పరిణామాన్ని ఆమోదించి తీరాలి. జ్ఞాన విస్తరణతో ఒక్కొక్క చిక్కుముడిని విడిపోతూ ఉంటుంది. ఇంకా 3 పేజెస్ ఉంది ఫ్రెండ్స్. రేపు కంటిన్యూ చేసుకుందాం.